అందరికీ నమస్కారం. నా పేరు జమాల్పూర్ సునీత. నేను రాష్ట్ర ఆర్యకట్క మహిళా అధ్యక్షురాలిని. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నా. మేము అడిగిన సమస్యలు, మేము అడిగిన డిమాండ్లను ఇప్పటికైనా ఓకే చేయండి. ఎందుకంటే నా కుల బంధువులంతా చాలా బాధగా పోయిర్రు. ఇప్పటికైనా మీరు ఒక హామీ ఇస్తే వాళ్ళ ముఖాలలో సంతోషం చూస్తాము. మళ్ళీ వచ్చే భవిష్యత్తులో ఏమైనా సమావేశాలు జరిపితే వాళ్ళు రానికే సిద్ధంగా ఉంటారు. లేదంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. ప్రతిసారి పిలుస్తారు, అవమానపరుస్తారు అని చెప్పి ఏ ప్రభుత్వమైనా ఆరకట్ట కులస్తుల మీద ఎందుకింత వివక్ష చూపిస్తుంది అనేది మా కులస్తుల బాధ. వాళ్ళు ఎప్పుడు ఇదే అంటుంటారు. ఏ ఏ ప్రభుత్వమైనా మనతో ఓట్లు వేయించుకుంటారు, గద్దెనెక్కుతారు. మనం చేసే మాంసమృతి ద్వారా వాళ్ళు చాలా వాళ్ళ కోట్ల ఫండింగ్ వస్తుంది, కానీ మనం గుర్తించలేకపోతున్నారు అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పటికైనా మీటింగ్ అయిపోయి 24 గంటలు అయిపోయింది. ఇప్పటికైనా మా హామీలను మాకు నెరవేరిస్తే మా కులంలో కూడా మేము ఇప్పుడు పార్టీలకు అతీతంగా మేము పిలుపునిచ్చినందుకు అందరు వచ్చిర్రు. అన్న ఎప్పుడే కానీ మహిళలు బయటికి రారు మా కులంలో. నేను ఒక్కదాన్నే మహిళా అధ్యక్షురాలిని. మొన్న నా పిలుపు మేరకు వందలాది మంది మహిళలు వచ్చిర్రు. ఇప్పుడు అందరు అడుగుతున్నారు ఏమి ఇచ్చిర్రు, ఏం హామీలు ఇచ్చిర్రు అని చెప్పి. అందుకే నేను ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుకుంటున్నా, ఇప్పటికైనా మా హామీలను నెరవేర్చండి, మీ మాట నిలబెట్టుకోండి. ఇలాంటి అబద్ధాలు, మోసపూరితమైన మాటలు మాట్లాడకండి. మీకు ఒకటే మాట చెప్తున్నా, భవిష్యత్తులో ఏ కులస్తులు నమ్మకుండా పోతారు మిమ్మల్ని. ఆరకట్క కులాలకి ఇలా మోసం చేసిందని చెప్పి బయట చెప్పుకుంటే వేరే కులస్తులు కూడా నమ్మరు. మీరు అందుకనే తక్షణమే మా కులానికి మేము ఏమేమి డిమాండ్లు అడిగినామో అవి చిన్న డిమాండ్లే. అవి మాకు హామీ ఇవ్వండి, నెరవేర్చండి, మాకు జీవో ప్రకారం ఇవ్వండి. మా కులస్తులు అందరూ చాలా సంతోషంగా ఉంటారు.